సో లాస్ట్ క్లాస్లో మనము పర్చేజ్ ఆర్డర్ సేల్స్ ఆర్డర్ ఎలా చేయాలనో తెలుసుకున్నాం. టుడే క్లాస్లో వచ్చేసి లైక్ ప్రైజ్ లిస్ట్. ప్రైజ్ లిస్ట్ అంటే ఏంటి, ఈ ప్రైజ్ లిస్ట్ని ఎందుకు యూజ్ చేస్తాము, ఎలా యూజ్ చేస్తాము అనేది మనం టుడే క్లాస్లో డిస్కషన్ చేద్దాం. సో ఈ ప్రైజ్ లిస్ట్ అంటే ఏంటంటే లైక్ ఇప్పుడు ఒక ప్రోడక్ట్ హైదరాబాద్కో బెంగళూరుకో చెన్నైకి వెళ్ళి పర్చేజ్ చేస్తాం. సో పర్చేజ్ చేసిన తర్వాత మన బిజినెస్కి రీటైలర్స్ ఉంటారు, హోల్సేలర్స్ ఉంటారు, డిస్ట్రిబ్యూటర్స్ ఉంటారు. సో ఎవరెవరికి ఎంత క్వాంటిటీ పర్చేజ్ చేస్తే ఎంత పర్సంటేజ్ ఇస్తూ మనము వాళ్ళకు డిస్కౌంట్ కానీ క్వాంటిటీ రేట్ కానీ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఆ సెటప్ ఎలా చేయాలనేదే ఈరోజు మన యొక్క కాన్సెప్ట్. ఓకే, సో అది ఎలా అనేది టుడే క్లాస్లో నేను డిస్కస్ చేస్తాను. ఓకే, కంపెనీ నేమ్ ఏముంది, సో ప్రైజ్ లిస్ట్ చూడండి, వరుణ్ ఏజెన్సీ. ఆంధ్రప్రదేశ్. కంట్రోల్ ఏ, సేవ్. మెయింటైన్ అకౌంట్స్ ఫస్ట్ ఆప్షన్ వేసి పెట్టండి, బిల్ వైజ్ నో పెట్టండి. మెయింటైన్ ఇన్వెంటరీ, ఇంటిగ్రేట్ అకౌంట్స్ విత్ ఇన్వెంటరీ వేసి పెట్టండి. సో దాని కింద చూడండి, ఎనేబుల్ మల్టిపుల్ ప్రైజ్ లెవెల్స్, ఈ ఆప్షన్ వేసి పెట్టండి. రిమైనింగ్ అని నో. జిఎస్టీ గ్యాజువల్ 37, కంట్రోల్ ఏ. సో డైరెక్ట్గా ఓచర్లోకి వెళ్తున్నా, రిసిప్ట్ తీసుకుంటున్నా. సో క్యాపిటల్ అకౌంట్ 10 lakhs. నెక్స్ట్ పర్చేస్, ఆల్ట్ సి, నవ్య మర్చెంట్స్. సన్రీ పేడర్స్, కంట్రోల్ ఏ. పర్చేస్ అకౌంట్స్, సి, ఫ్రూట్ బటర్ జామ్. ఇన్వాయిస్ నంబర్స్, పర్సంటేజ్ 5%. సో 50-50. నెక్స్ట్ ఆయుష్, పర్సంటేజ్ ఎంత, 12%. సో 140. ఆల్ట్ సి, మ్యారీగోల్డ్. $18. 80-30. ఆల్ట్ సి, బింగో. $28. 70-10. దాని కింద ట్యాక్స్ ఇవ్వాలి, జిఎస్టీ, డ్యూటీస్ అండ్ ట్యాక్సెస్, జిఎస్టీ, సిజిఎస్టీ.
Alt C. GST, duties and taxes, GST, GST. తర్వాత సేల్స్ టు జాన్ ట్రేడర్స్. ఇప్పుడు చూడండి, రీటైలర్స్ ఉన్నారు. అంటే ఒక ప్రోడక్ట్ తయారై ఒక కన్జ్యూమర్కి రీచ్ అవ్వాలి అంటే మనకి మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీస్ నుంచి డిస్టిక్ లెవెల్కి రావాలంటే మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీలో డిస్ట్రిబ్యూటర్స్ ఉంటారు, డిస్ట్రిబ్యూటర్స్ కింద హోల్సేలర్స్ ఉంటారు, హోల్సేలర్స్ కింద రీటైలర్స్ ఉంటారు, రీటైలర్స్ నుంచి కన్జ్యూమర్స్కి రీచ్ అవుతాం. ఒకవేళ మనం డిస్ట్రిబ్యూటర్ అనుకోండి, మన కింద హోల్సేలర్స్ రీటైలర్స్ ఉంటారు. వాళ్ళు మన దగ్గర పర్చేజ్ చేసేదాన్ని బట్టి మనము రేటు డిస్కౌంట్ అనేది డిఫైన్ చేస్తాం. సో ఫస్ట్ వీళ్ళని క్రియేట్ చేసుకోవాలి మనం. సో ఫస్ట్ వీళ్ళను మనం క్రియేషన్ చేసుకోవాలి. ఓకే, సో ఎలా అనేది చూడండి. ఇక్కడ వచ్చేసి క్రియేట్ ప్రైజ్ లెవెల్స్ ఇక్కడ క్రియేట్ చేసుకోవాలి. రీటైలర్స్, హోల్సేలర్స్, డిస్ట్రిబ్యూటర్స్. సో దాని కింద ప్రైజ్ లిస్ట్, రీటైలర్స్ని సెలెక్ట్ చేసుకోవాలి. ఓకే, సో ఇక్కడ ఫస్ట్ ఏముంది, ఫ్రూట్ 20, 70. ఒకవేళ 20 మనం సేల్ చేసామంటే రేట్ 70 రూపీస్ పడాలి, 5% డిస్కౌంట్ పడాలి. ఐసో 50, 50, 5%. మ్యారీగోల్డ్ 30, 40. బింగో 34, 35%. ఇలా సెటప్ చేసుకోవాలి. సేవ్, ఎస్కేప్, ఎస్కేప్. ఇప్పుడు వాచెస్లోకి వెళ్దాం. సేల్స్ F11లో వెళ్ళి యూజ్ డిస్కౌంట్ కాలం ఇన్వాయిసెస్, ఈ ఆప్షన్ వేసి పెట్టాలి. కంట్రోల్ వే, ఆల్ట్ సి, జాన్ ట్రేడర్స్. Sundry debtors. Retailers. Fruit 20. చూడండి, 20 తీసుకుంటేనే ఆటోమేటిక్గా 70 రూపీస్ 5% డిస్కౌంట్ పడుతుంది. మనం ఏమి ఇవ్వాల్సిన అవసరం లేదు. ఐస్ సోప్ 50, 50. మ్యారీగోల్డ్ 30. ఇంగో 34. సిజిఎస్టీ, హెచ్జిఎస్టీ. ఇలా ఆటోమేటిక్గా తీసేసుకుంటుంది. తర్వాత పేమెంట్ టు క్రియేటర్స్ 5,000. receipt John 3,500. సో ఎస్కేప్ ఇవ్వాలి. డే బుక్, మనం చేసిన ట్రాన్సాక్షన్స్ అనే డే బుక్లో ఉంటాయి. సో తర్వాత ప్రాఫిట్ అండ్ లాస్,
నెట్ ప్రాఫిట్ మనకి 1000 రూపీస్. స్కిప్ స్టాక్ సమ్మరీ, left word configure, show goods inverses, show goods outverses. Inverse అంటే purchases, outwards అంటే sales, remaining closing balance. Escape. So dashboard reports అని ఒకే చోట కనబడతాయి. Escape. Display more reports, trial balance. Alt F1, debit note, credit like debit balance, credit balance equal అవుతుంది. Statements of inventory, stock query, purchase value, sale value ఇక్కడ కనబడుతుంది. పర్చేజ్ వాల్యూ ఇక్కడ ఉంటుంది, సేల్ వాల్యూ ఇక్కడ ఉంటుంది. ఎస్కేప్. ఇంకో పర్చేజ్ వాల్యూ, సేల్స్ వాల్యూ. సో దీనే ప్రైజ్ లిస్ట్ అంటారు. అంటే ఇప్పుడు రీటైలర్స్ మనం చేసాం, హోల్సేలర్స్కి చేయొచ్చు, డిస్ట్రిబ్యూటర్స్ కూడా చేయొచ్చు. సేమ్ అంటే ఒక పర్సన్ మన దగ్గర కొనే క్వాంటిటీని బట్టి మనం పర్చేజ్ చేస్తూ ఉంటాం, తర్వాత మనం సేల్ చేస్తూ ఉంటాం. రేట్ ఎంత, ఓకే, డిస్కౌంట్ ఏంటి అనేది కూడా మనం సెటప్ చేయొచ్చు. ఇప్పుడు హోల్సేలర్స్ కూడా సెటప్ చేయొచ్చు. మీరు పేజ్ లెవెల్స్ చూడండి, వీళ్ళు ఉన్నారు కదా, హోల్సేలర్ కూడా సెటప్ చేయొచ్చు. ఇలా ఇలాగ సెటప్ చేయొచ్చు. అలా కూడా ఆటోమేటిక్గా తీసేసుకుంటే ఆటోమేటిక్గా పడిపోతుంటుంది. సేల్స్, జాన్ ట్రేడర్స్, హోల్సేలర్ తీసుకోవాలి. చూడండి, ఇలా ఇలా ఎంటర్ చేసుకోవాలి. దీనే ప్రైజ్ లిస్ట్ అంటాం. ఓకే.